ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరప్పన అగ్రహార జైలుకు తరలివచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. శశికళ రాకతో బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా వచ్చారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరప్పన అగ్రహార జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరప్పన అగ్రహార జైలుకు వచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరప్పన అగ్రహార జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరప్పన అగ్రహార జైలుకు వచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరప్పన అగ్రహార జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైలుకు వచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరపణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైల్లో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైలుకు వచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీసు కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరపణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైలుకు వచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీసు కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరపణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైల్లోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ కోర్టును పరపణ అగ్రహార జైలుకు తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్, అన్నాడీఎంకే నాయకులు బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు పరపణ అగ్రహార జైల్లోనే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైల్లోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ కోర్టును పరపణ అగ్రహార జైలుకు తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైల్లో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్, అన్నాడీఎంకే నాయకులు బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు పరపణ అగ్రహార జైల్లోనే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైల్లోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ కోర్టును పరపణ అగ్రహార జైలుకు తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున
మిగిలిన 3.5 శిక్ష అనుభవించనున్నారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్, అన్నాడీఎంకే నాయకులు బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు పరపణ అగ్రహార జైల్లోనే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైల్లోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీసు కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ కోర్టును పరపణ అగ్రహార జైలుకు తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్, అన్నాడీఎంకే నాయకులు బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు విచారణ సమయంలో గతంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు పరపణ అగ్రహార జైల్లోనే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైల్లోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ కోర్టును పరపణ అగ్రహార జైలుకు తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 6 నెలలు కారాగారంలో ఉన్నందున మిగిలిన 3.5 ఏళ్లు శిక్ష అనుభవించనున్నారు. తనకు జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. ఇక శశికళ రాక సందర్భంగా బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్, అన్నాడీఎంకే నాయకులు బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరపణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు పరపణ అగ్రహార జైల్లోనే ఉన్నారు. ಅವರು ಸ್ವಲ್ಪ ಬಾಸ್ ನಿಮ್ಮ ಕ್ಯಾಮ್ರಾ ಬರುತ್ತೇನಾ ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಬನ್ನಿ. ఆదాయానికి